కాపు రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరిగితే తాను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేయడం వృధా అని ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లనేవి ఉండబోవని పదే పదే తమ ప్రభుత్వం చెబుతోందని మంత్రి స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు ఎలాంటి అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్ కల్పించే పనిని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. కొందరు వ్యక్తులు కేవలం రాజకీయం కోసమే రెండు వర్గాలు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగబోదని ప్రభుత్వం హామీ ఇస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు. అతి త్వరలోనే మంజునాథ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం జరిగే ప్రశ్న ఉత్పన్నం కాదు. నేను చెప్పాను ఆ రోజు, నిన్న కూడా ఒక ఉత్తరం రాసి అచ్చెన్నాయుడు మాట ఇచ్చాడు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఎక్కడ మాట ఇచ్చినా ఒకటే మాట ఇస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏం చెప్పాడు ఆయన? ఒకే ఒక విషయం అడిగాడు. కమిషన్ రిపోర్టు వేరం తెప్పించండి, తెప్పించి కార్యక్రమం ప్రాసెస్ వేరంకి చేయమని చెప్పారు. మీరు 1000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు, 300 కోట్లే పెట్టారు అని ఆయన నిబంధన పెట్టాడు. ఆ రోజు మేము చెప్పాం, మాకు మొదటి సంవత్సరం ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ 1000 కోట్లు పెడతామని చెప్పాం. 1000 కోట్లు పెట్టడమే కాకుండా ఖర్చు పెట్టాం. నిన్న మళ్ళీ 1000 కోట్లు పెట్టాం. మంజునాథ్ని వెళ్ళేటప్పుడు మీరు సహకరించాలి. ఈరోజు ఎవరైతే రాజకీయ లబ్ధి గురించి రెండు వర్గాలకి ఈరోజు కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నాడో అటువంటి రాజకీయ పార్టీ ముసుగులోను పనిచేస్తున్నటువంటి నువ్వు అన్యాయం చేస్తున్నావు తప్ప మేము ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయటం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బీసీలకు అన్యాయం జరగదు. ఆ కన్ఫ్యూజనే వద్దు. మీరు కూడా రోజు బీసీలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, కాపుల్ని చేరిస్తే వారికి నష్టం జరుగుతుందని మీరు కూడా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆ నష్టమే జరిగితే మేము రాజకీయాలు వదులుకుంటాం తప్ప నష్టం చేసే ప్రశ్న ఉండదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి తరపున చెప్తున్నాను, బీసీలకు అన్యాయం చెయ్యము. ఉన్న రిజర్వేషన్లో పాయింట్ % కూడా తేడా జరగదు.